లారా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనము సడన్గా కట్ అయిపోయింది. అది ఒక అనివార్య కారణాల వల్ల అలా జరిగిపోయింది. దానికి నేను చాలా బాధపడుతూ చింతిస్తూ మళ్ళీ వీడియోని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ వీడియోలో నేను 58 నిమిషాలు చెప్పాను. అందులో 28 నిమిషాలు మాత్రమే రికార్డ్ అయింది. మిగిలిన 28 నిమిషాలు నా గొంతు మాత్రమే కనిపిస్తుంది, వీడియో వస్తలేదు. సో అందువలన మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఇబ్బందిని మీరు దృష్టిలో పెట్టుకొని వింటారని ఆశిస్తూ ఉన్నాను. అయితే మనము అసలు ఫస్ట్ ఇది రికార్డ్ అవుతుందా చూసుకుందాం. అదొక బాధ. తెలిసి తెలియని పాజ్ అండ్ స్టాప్ అంటే ఆపమని అడుగుతుంది, అంటే రికార్డ్ అవుతుంది. ఓకే. లాజికల్ లాజికల్ థింకింగ్. అయితే గాయస్, మనం ఎక్కడ ఆగిపోయాం? పోలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ దగ్గర ఆగాం, రైట్? అది అయిపోయింది. ఓకేనా? అందులో ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ చెప్పాను. 2 సెల్ స్టేజ్ నుంచి 3 సెల్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. అంటే దీంట్లో 2 మేల్ గ్యామెట్స్ అనేవి బయటకు వస్తాయి. అవునా? దీంట్లో ఇప్పుడు నేను కొంచెం చెప్తా. ఫర్ సపోజ్ ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఒక పోలెన్ గ్రెయిన్ ఉంది, ఇక్కడ ఒక పోలింగ్ గ్రెయిన్ ఉంది. దీని ఈ పోలింగ్ గ్రెయిన్ తర్వాత ఏదైనా దాన్ని తోక వచ్చిందా? రాలేదు ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే దీనికి అర్థం ఈ పోలింగ్ గ్రెయిన్ అనేది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయ్యి రికగ్నైజ్ చేసి యాక్సెప్ట్ అయింది. ఇలా పోలింగ్ ట్యూబ్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఒక మైక్రోపైలర్ రీజన్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంబ్రియో సాక్ దగ్గరికి వెళ్ళింది. అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తా గైస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మీ కాలేజ్ యొక్క గేట్. ఇది ఒక మెయిన్ గేట్ మీ కాలేజ్ది. ఆ తర్వాత ఇది మీ బంగారపు కాలేజ్. ఓకేనా? మీ బంగారపు కాలేజ్కి ఒక గేట్ ఉంటుంది దాని కాలేజ్ లోపల. ఆ తర్వాత ఇది మీ బంగారపు క్లాస్. దీనికి ఒక ఎంట్రీ డోర్ ఉంటుంది. ఇది ఒక గేట్, ఇది ఒక డోర్ ఎంట్రీ. సో ఫస్ట్ ఈ గేట్ని దాటాలి. దాన్ని దాటాలంటే ఇక్కడ మీ పోలింగ్ గ్రీన్ అనేది ఫస్ట్ స్టిగ్మాని దాటి లోపలికి రావాలి. అంటే ఈ పోలింగ్ గ్రీన్ ఇక్కడి నుంచి దాటి వచ్చింది. సో ఇప్పుడు మీ దగ్గర ఐడి కార్డు ఉంది, మీ వాచ్మెన్ గారు ఓకే అన్నారు, సో మీరు మెయిన్ గేట్ దాటారు. దాన్నే మనము స్టిగ్మా అంటాం. ఆ తర్వాత ఇది ఒక ఎంటైర్ ఓవ్యూల్ అనుకోండి. ఓకేనా? ఈ ఓవ్యూల్లోకి మీరు ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ మైక్రోపైలర్ రీజన్ అంటారు. దీన్నే మీరు మైక్రోపైలర్ రీజన్ అంటారు. లైలా, ఇదే ఆ మైక్రోపైలర్ రీజన్. ఇది ఆ మైక్రోపైలర్ రీజన్. ఇది ఆ మైక్రోపైలర్ రీజన్. అంటే దీన్నే మనం జూమ్ చేస్తే ఇలాగ అనిపిస్తుంది. దీన్ని నేను వేరే దగ్గర కూడా చూపిస్తా, బాధపడకండి. ఇప్పుడు నా దగ్గర ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్కి వెళ్తే మీకు అర్థమైంది. తెలిసి తెలియని ఉమ్, చిలక నీ జత ఏదిరా. ఓకేనా? అయితే గైస్, ఇక్కడ చూడండి. ఇది మైక్రోపైలర్ ఎండ్. ఇదేంటి? ఎంబ్రియో సాక్. సో ఎంబ్రియో సాక్ దగ్గర నుంచి మైక్రోపైలర్ ఎండ్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాయి. మైక్రోపైలర్ ఎండ్ ఎక్కడ ఉంటుంది? ఎంబ్రియో సాక్ కింద ఉంది. అంటే సినర్జిడ్స్ కింద మైక్రోపైలర్ ఎండ్ ఉంది. లేదా ఈ ఎంబ్రియో సాక్ దేంట్లో ఉంది? ఓవ్యూల్లో ఉంది. అది ఎలా ఉందో నేను చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ మనం ముందు దగ్గరానికి వద్దాం. ఆ మైక్రోపానల్ అర్థమైందా? దాని దగ్గర నుంచి పోలెన్ ట్యూబ్ లోపలికి వెళ్తుంది. అది వెళ్ళేది ఓకే, వెళ్తుంది, నేను చెప్తా దాని తర్వాత ఏమైంది. కానీ ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఈ డబ్బా దాంట్లో కొద్దాం. సో ఇక్కడ మైక్రోపానలర్ ఎండ్ ఉంది. ఇక్కడికి మన పోలెన్ ట్యూబ్, అంటే మీరు లోపలికి వచ్చారు. ఇలా వచ్చారు కదా, ఇలా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళాలి మళ్ళీ, ఎందుకంటే ఇది మీ రూమ్, అదే మీ క్లాస్ రూమ్. సో ఈ క్లాస్ రూమ్ని మనము ఎంబ్రియో సాక్ అని అంటాం. ఇప్పుడు ఈ ఎంబ్రియో సాక్నే మనం అక్కడ చూసాం. ఓకేనా? ఈ ఎంబ్రియో సాక్ చూపిస్తా. ఇప్పుడు ఆ ఎంబ్రియో సాక్ మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఏదైతే ఎంబ్రియో సాక్ ఉంది కదా, వెళ్ళండి మళ్ళీ వెనకకి వెళ్ళండి. ఇది కాదు, ఇది మనది. సో ఇది ఎంబ్రియో సాక్ అండి. ఇది ఆ ఎంబ్రియో సాక్ అంటే ఇది మీ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ ఎక్కడుంది? మీ కాలేజ్లో ఉంది. మీ కాలేజ్ ఒకవేళ, మళ్ళీ మీ కాలేజ్ని ఏమంటారు? ఇది మనదే. కాదు ఇది. సో ఇది మొత్తం మీ క్లాస్, ఇది మొత్తం మీ కాలేజ్ అయితే ఇది ఓవ్యూల్. ఓవ్యూల్ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో మీకు ఎంబ్రియో శాక్ ఉంది. ఎంబ్రియో శాక్ ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఇక్కడ ఒకటి ఉంది కదా, దీన్నే మనము సినర్జీస్ అంటాం. ఓకేనా?
ఇది సినర్జిట్స్ అంటే ఒక డోర్, ఒక ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ లో రెండు డోర్స్ రెండు ఈ సినర్జిట్స్ రెండు సినర్జిట్స్ ఉంటాయి. ఇదొక సినర్జిట్, ఇదొక సినర్జిట్. ఈ సినర్జిట్ లోపల మళ్ళీ ఒక చిన్న డోర్ ఉంటుంది అనుకోండి. దీన్నే మనం ఫిల్లిఫార్మ్ ఆపరేటర్స్ అంటాం. సో రెండు సినర్జిట్స్ ఉంటాయి, రెండు సినర్జిట్స్ లోపల రెండు ఫిల్లిఫార్మ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇవి దేంట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి? ఇవన్నీ కలిపి మీ ఎంబ్రియో సాక్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంబ్రియో సాక్ అంటే ఏంటి? మీ క్లాస్ రూమ్. మీ కాలేజ్ అంటే ఏంటి? ఓ ఫ్యూల్. కాలేజ్ యొక్క మెయిన్ గేట్ దగ్గర ఎవరు ఉంటారు? స్టిగ్మా. మీ మీ వాచ్మెన్ ఉంటారు. అదే మీ ఓవ్యూల్ దగ్గర అంటే కాలేజ్ యొక్క డోర్ దగ్గర ఎవరు ఉంటారు? మైక్రోపైలార్ ఉంటారు. మీకు అర్థమైందా లైలా? సో అది. సో ఇది ఈ diagram కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అయితే ఇప్పుడు నేను మళ్ళొకసారి వెనక్కి వెళ్దాం. ఫార్వర్డ్ చెయ్యి. ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి. ఫార్వర్డ్ అంటే వెనకకి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలి. బట్ మనము రివర్స్ చేస్తున్నాం. అదే రివర్స్ చేయి అంటారు కదా ఒక మూవీలో, ఠాగూర్ మూవీలో. అదే నేను చేస్తున్నా. రివర్స్ ఫార్వర్డ్. యా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి అమ్మా. మన బంగారం. ఎవరా బంగారం? మన పోలెన్ ట్యూబ్ ఇలా 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 వచ్చి ఇక్కడ దాకా వచ్చింది, మైక్రోపైలర్ దాకా వచ్చింది. ఆ తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఈ పోలెన్ ట్యూబ్ లో ఏముంటాయి అన్న? రెండు మేల్ గ్యామెట్స్ ఉంటాయి అని చెప్పా. ఇప్పుడు ఈ మేల్ గ్యామెట్స్ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడికి వచ్చాక ఇది సినర్జిడ్, ఇది ఫిలిఫార్మ్ అపరేటర్స్. అయితే ఒక ఫిలిఫామ్ ఆపరేటర్ చనిపోద్ది. చనిపోయాక ఈ ఏదైతే చనిపోతుందో ఆ దాంట్లోకి పోలెన్ ట్యూబ్ ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు ఎంట్రీ ఇస్తుంది? ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ లో ఇక్కడ ఒక 5 బుక్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 5 బుక్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ బాక్స్ ఫుల్ అయిపోయింది. మీకు ఇంకొక 5 బుక్లు పెట్టాలి. ఏం చేస్తారు? ఈడన్నా 5 బుక్లు పీకేయండి, లేదా ఇదన్నా తీసేయండి. అప్పుడు ఎక్కడైతే ఖాళీ ఉంటారో అక్కడ వచ్చి ఇది పట్టి పెడతారు. అంటే స్ట్రిక్ట్ అయిపోద్ది. అలానే పోలెన్ ట్యూబ్ ఏం చేస్తుంది? ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ స్పేస్ లేదు. ఈ సెల్ ఆల్రెడీ మంచిగా ఉంది, చనిపోలేదు ఈ సినర్జీలో. అయ్యో నాకు స్పేస్ లేదని ఇది ఏం చేస్తుంది? ఇటు సైడ్ వెళ్తుంది. ఇక్కడ స్పేస్ ఉంది, ఒకటి చనిపోయింది, సో ఇంట్లోకి దూరేస్తుంది. ఇక్కడ దొరికితే అక్కడ దూరేస్తుంది. సో ఒకవేళ ఈ సినర్జిట్ చనిపోయింది అనుకోని, సినర్జిట్లోని ఫిలిఫామ్ ఆపరేటర్ చనిపోయింది అనుకోని, ఇంట్లో దూరుతుంది. లేదు ఇది చనిపోతే ఇంట్లోకి దూరుతుంది. దూరిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఈ పోలెన్ ట్యూబ్ ఇలా ఉంది కదా, ఈ మధ్యలో ఒక క్యాప్. ఈ క్యాప్ బ్రస్ట్ అయితే అంటే పేలిపోద్ది. పేలిపోవడం వల్ల ఇలా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత దీని లోపల ఏమున్నాయి? రెండు మేల్ గ్యామెట్స్ ఉన్నాయి కదా. ఈ దోమల్ని ఏదో ఒకటి చేసి బహిష్కరించాలి ఈ దేశాన్ని, పాకిస్తాన్ పంపించేద్దాం గైస్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇందులో ఒక మేల్ గ్యామెట్, ఇందులో ఒక మేల్ గ్యామెట్. ఐ మీన్ ఇప్పుడు ఈ పోలెన్ ట్యూబ్ లోనే రెండు మేల్ గ్యామెట్స్ ఉంటాయి. ఇది పేలిపోయినాక ఇవి బయటకు వచ్చేసినాయి. ఈ రెండు మేల్ గ్యామెట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండు మేల్ గ్యామెట్స్ ఏం చేస్తాయంటే చాలా తెలివైనవి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక మేల్ గ్యామెట్ ఏం చేస్తుంది? ఇది వెళ్ళి egg తో కలుస్తుంది. ఇక్కడ ఉన్న ఈ మేల్ గ్యామెట్ వెళ్ళి దీంతో కలుస్తుంది, ఈ పోలార్ న్యూక్లియస్ తో కలుస్తుంది. సో ఎప్పుడైతే ఒక పోలార్ న్యూక్లియస్ తో ఒక ఎగ్ కలిసింది అనుకోండి ఇక్కడ, అప్పుడు దీన్ని మనము ఏమవుతారంటే ఈ పోలార్ న్యూక్లియస్ తోనే అది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అయింది. ఓకేనా? పోలార్ న్యూక్లియర్ పేరు ఏమైంది? ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్ వచ్చి ఎగ్గుతో కలిసింది కదా. ఎగ్గుతో మేల్ గ్యామెట్ కలవడం వల్ల అది కాస్త జైగోట్ అయింది. సో రెండు ఏం చేసినాయి? ఒకటేమో దీంతో కలిసింది, పోలార్తో కలిసింది, ఇంకోటి ఎగ్గుతో కలిసింది. సో అప్పుడు మీకు పెన్ వచ్చింది, జైగోట్ వచ్చింది. ఇవి అయిపోయినాయా? అవి అయిపోయిన తర్వాత ఇంకో కొన్ని విషయాలు చదువుతాయి, అవి కూడా వినండి. ఇలా కలిసాక ఈ యాంటీపోరాస్ ఉన్నాయి కదా, ఇవి చనిపోతాయి. ఫిలిఫామ్ ఆపరేటర్స్ చనిపోతాయి, సినర్జిట్స్ చనిపోతాయి. ఓన్లీ ఇవి మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు మనం దీని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తెలిసి తెలియని కదా, తెల్లగాసి గది చెప్పరా. అరే ఉండాల మొదలుకుంది, ఇది కోరుకుంది. ఈ డయాగ్రామ్ మీకు అర్థమైందా? ఇది నేను కట్ చేస్తున్నా గాయస్. అయితే గాయస్ మీరు ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి. ఆ ఇదే డయాగ్రామ్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ రెండు మేల్ గ్యామెట్స్ దీంట్లోకి వెళ్తున్నాయి. మీకు వెజిటేటివ్ సెల్ మేల్ గ్యామెట్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తో చెప్పాను కదా. పోలెన్ ట్యూబ్లో వెజిటేటివ్ సెల్ పోలెన్ ట్యూబ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, జనరేటివ్ సెల్ మేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇందులోకి వచ్చాయి. ఇందులోకి వచ్చింది ఒకటి, ఇందులోకి వచ్చింది ఒకటి ఎగ్గుతో కలుస్తుంది, ఇంకోటి పొలాస్తో కలుస్తుంది. ఆ కలిసే ప్రాసెస్ ఇలా ఉందని చూపిస్తున్నారు అంతే. ఓకేనా? ఇదే ఆ డయాగ్రామ్కి ఎక్స్ప్లెనేషన్. కలిసాక ఏం జరిగింది చెప్తా, వెళ్దాం. డబల్ ఫర్టిలైజేషన్ అనే పాయింట్స్ చెప్పారు. డబల్ ఫర్టిలైజేషన్ అంటే పాయింట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒకటి మళ్ళీ బ్యాక్ వెళ్దామండి.
అయ్యో రామ, గోయింగ్ బ్యాక్ 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 ఫార్వర్డ్ చేస్తున్నా, బ్యాక్ చేస్తున్నా. ఫ్యాషన్ కేరి రేషన్ కానీ తరిగిపోనిది ఫ్యాషన్. అయితే ఇక్కడ ఒక మేల్ గ్యామెట్ ఉంది కదా, దీంతో కలిసింది కదా. ఇక్కడ ఎన్ని గ్యామెట్స్ ఉన్నాయి, ఎన్ని సెల్స్ ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు. సో మూడు సెల్స్ ఫ్యూజ్ అయితే దాన్ని ఏమంటారు? ట్రిపుల్ ఫ్యూజన్ అంటారు. మూడు మూడు ఫ్యూజ్ అయితే ట్రిపులే కదా, ట్రిపుల్ ఫ్యూజన్. ఇక్కడ ఒక గ్యామెట్ ఉంది, మేల్ గ్యామెట్. ఇక్కడ ఒక ఎగ్ ఉంది, దీంతో ఇది ఫ్యూజ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక గ్యామెట్ ఉంది, ఇవి దీంతో కలిసినాయి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ కూడా ఫర్టిలైజేషన్ అయింది. అంతే, ఒక మేల్ గ్యామెట్ ఇంకో గ్యామెట్స్ తో కలిస్తే దాని ఫర్టిలైజేషన్. అండ్ ఒక ఎగ్ ఒక మేల్ గ్యామస్ తో కలిస్తే అది ఫర్టిలైజేషన్. మీకు అర్థం కాలేదా? నేను చెప్తా వినండి. ఒక ఎగ్ ఉంది, అది మేల్ గ్యామెట్ తో కలిసింది, దాన్ని మీరు ఫర్టిలైజేషన్ అంటారు. ఆ తర్వాత రెండు పోలార్ న్యూక్లియస్లు ఉన్నాయి, ఆ తర్వాత ఒక మేల్ గ్యామెట్ తో కలిసింది, దాన్ని కూడా ఫర్టిలైజేషన్ అంటారు. సో ఇక్కడ ఎన్ని ఫర్టిలైజేషన్స్ అయినాయి? డబల్ ఫర్టిలైజేషన్ అయినాయి. ఇవి డబల్ ఫర్టిలైజేషన్, ఇది ఎఫ్. అదే రెండు పోలార్ న్యూక్లియస్ ఒక మేల్ కలిస్తే ఎన్ని ఫ్యూజన్స్ అయినాయి? ఇవి రెండు సెల్స్, ఇది ఒక సెల్, మొత్తం ట్రిపుల్ ఫ్యూజన్స్ అయినాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు సింగామి అని ఒక స్పెషల్ వర్డ్ ఇస్తారు. దీనికి అర్థం ఏం లేదండి. ఇప్పుడు మామూలుగా ఫర్టిలైజేషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఒకటి ఎగ్ ఒకటి మేల్తో కలిసింది, లేదా రెండు పోలార్ న్యూక్లియస్ ఒక మేల్తో కలిసింది, ఇది ఫర్టిలైజేషన్. అంటే జనరల్గా దీన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఈ ఫర్టిలైజేషన్లో స్పెసిఫిక్గా, ఫర్ సపోజ్ ఒక మేల్ వన్, అంటే ఈ మేల్ ఎగ్ కలిసింది అనుకోండి, దాన్నే మనం సింగామి అంటాం. సింగామి అంటే ఏం లేదు, ఫర్టిలైజేషనే. కానీ ఎలాంటి ఫర్టిలైజేషన్? మేలు ఎగ్ కలిస్తే దాన్ని సింగామి అంటారు. ఒకవేళ మేలు టూ పోలార్ న్యూక్లియర్ కలిస్తే అది సింగామి అవ్వదు, అది కూడా ఫర్టిలైజేషనే. ఫర్టిలైజేషన్లో స్పెసిఫిక్గా ఏ ఫర్టిలైజేషన్ అయిందంటే సింగామి అయ్యింది అని చెప్తున్నారు. అంటే దానికి ఒక పేరు. మేలు ఫీమేల్ కలిస్తే దాన్ని సింగామి ఫర్టిలైజేషన్ అంటారు. టూ పోలార్ న్యూక్లియర్ అండ్ మేల్ కలిస్తే దాని ఫర్టిలైజేషన్ అంటారు. దీన్ని ఏమంటారు? మీకు అర్థమైంది అనుకుంటా. సో అది. సో సింగామి అంటే అలా. ఇది రబ్ చేయను, అలానే ఉంచుతా, అవసరం లేదు. ఇది ఆల్రెడీ నేను రాశాను, ఇంకా రబ్ చేయడం ఏంది మళ్ళా? టైం బొక్క, డబ్బులు బొక్క, స్పేస్ బొక్క, పెట్టింది బొక్క. ఇన్ని బొక్కలు ఎందుకు? చికెన్ తినడం మంచిది, బొక్కలు తినకండి. అది. ఇది మనం ఇక్కడ రాసాం. సింగామి అంటే ఏంది, ట్రిపుల్ ఫ్యూజన్ అంటే ఏంది, అండ్ సింగామి ప్లస్ ట్రిపుల్ ఫ్యూజన్ ఈక్వల్స్ డబుల్ ఫర్టిలైజేషన్. మీకు అర్థమైందా? ఇవి పాయింట్స్. అయితే గాయస్, ఇప్పుడు ఇదంతా మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. ఏం పాయింట్ చెప్తానంటే, మీకు జైగోట్ ఫామ్ అయింది, అవునా? ఆ తర్వాత మీకు ఏం చెప్పాను? ఒక మేల్ గ్యామెట్ ఒక టూ పోలార్ న్యూక్లియస్ తో ఫ్యూజ్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది? ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది అని చెప్పాను, అవునా? వీటి దగ్గరికి వెళ్దాం. జైగోట్ దగ్గరికి వెళ్దాం అండ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఓకే, ఇదే గైస్ అది. ఇప్పుడు ఇది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ గైస్, ఓకేనా? ఇక్కడ యాంటీపోడాస్ ఉన్నాయి, ఇవి ఏమన్నా చనిపోతాయి అని చెప్పా. ఆ తర్వాత సినర్జిట్స్, ఇవి కూడా చనిపోతాయి. తర్వాత ఈ సినర్జిట్స్ దగ్గర జైగోట్ చూడండి. మనం ప్రీవియస్ డయాగ్రామ్లోనేమో యాంటీపోడాస్ పైన ఉంటాయి, ఇవి కింద ఉంటాయి. వీరు కింది పై పైకి, మనకు అది అవసరం లేదు. ఏవి చనిపోతున్నాయి? సినర్జిట్స్ చనిపోతున్నాయి, యాంటీపోడాస్ చనిపోతున్నాయి, అవన్నీ చనిపోయినాయి. మిగిలింది ఏంటి? జైగోట్ పెన్. ఈ జైగోట్ పెన్ ఎలా వచ్చిందో చెప్పాను కదా. రెండు మేల్ గ్యామెట్స్ లోపలికి వెళ్ళాయి, ఒకటి ఎగ్గుతో కలిసింది. ఇగో ఇక్కడ ఒక మేల్ గ్యామెట్ ఉంది, ఇది వెళ్ళేసి ఒక రెండు పోలార్ న్యూక్లియస్ తో కలిసింది. ఇంకొక మేల్ గ్యామెట్ వెళ్ళేసి ఇక్కడ ఒక ఎగ్ ఉంటుంది, ఇది కనిపిస్తలేదు, దాచుకున్నట్టుంది, అది వేరే విషయం. సో దాంతో కలిసింది. అలా ముందు ప్రీవియస్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను, సింప్లిఫై అవుతారని. ఊరికే చూపిస్తున్నాను, బాధపడకండి. చూస్తున్నా కొద్దీ మర్చిపోతారు, అందుకే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదే, ఇక్కడ ఒక మేల్ గ్యామెట్ దీంతో కలిసింది, ఇంకో మేల్ గ్యామెట్ దీంతో కలిసింది ఎగ్ తోటి. సో అప్పుడు ఇది జైగోట్ అయింది, అప్పుడు ఇది పెన్ అయింది, ప్రైమరీ ఎండోస్పర్మ్, పిఈఎన్. సో అది నేను చెప్పాలనుకున్నది. ఇక్కడ పిఈఎన్, ఇక్కడ జైగోట్. జైగోట్ ఎలా వచ్చింది? ఈ ఎగ్ తోటి ఒక మేల్ కలిసింది, అప్పుడు ఇది జైగోట్ అయింది. అది. ఈ రెండు కండిషన్స్ మీకు ఐడియా ఉంది కదా. ఈ రెండు కండిషన్స్ నుంచే మనం ఈ స్టోరీ అంతా లాగుదాం. లాగుదాం. ననననననననన. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఆረ నీకుమా ఈ దీపం. అయితే గాయస్, ఇప్పుడు దీన్ని మనం పెన్ అంటాం. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. ఎందుకు? ఇది న్యూక్లియస్ కాబట్టి. ఈ న్యూక్లియస్ ఏ సెల్లో ఉంది? ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ దగ్గర ఉంది. ఆ తర్వాత ఇంకో దీంతో పాటు ఎవరున్నారు? జైగోట్ ఉన్నారు.
అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీకు జైగోట్ ఉంది కదా, ఈ జైగోట్ నెక్స్ట్ ఒక ఎంబ్రియోలా ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో నెక్స్ట్ గ్లోబర్ ఎంబ్రియోలా ఫామ్ అవుతుంది, తర్వాత హార్ట్ షేప్ ఎంబ్రియోలా ఫామ్ అవుతుంది, తర్వాత ఇది ఒక షేప్కి వెళ్ళిపోతుంది. సో ఎంబ్రియో నుంచి ఎంబ్రియో కూడా కొంచెం డెవలప్ అయిపోయి XYZ స్ట్రక్చర్లోకి వెళ్తుంది. సో దీనే మనం ఎంబ్రియాలజీ అంటాం. అయితే ఎంబ్రియో ఉట్టిగా వెళ్ళాలంటే దానికి ఎనర్జీ కావాలి, దానికి ఫుడ్ ఇవ్వాలి, దానికి బువ్వ పెట్టాలి. ఆ బువ్వ ఓడి పెడతారు, ఆ బువ్వ వచ్చేసి ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ పెడతారు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చదువుతారంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అనేది బాగా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది? మైటాటిక్ డివిజన్ చేస్తుంది. మైటాటిక్ డివిజన్ చేశాక ఇది ఎండోస్పర్మ్ లా ఫామ్ అవుతుంది. ఈ ఎండోస్పర్మ్ లో ఏముంటుంది? ఫుడ్ అనేది రిజర్వ్డ్ గా ఉంటుంది. దేనికోసం? ఈ ఎంబ్రియో అనేది ఫుల్గా గ్రో అవ్వనీకి, డెవలప్ అవ్వనీకి యూస్ చేస్తారు. అయితే మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి గాయస్. మామూలుగా ఒక ఎంబ్రియో ఉందనుకోండి, ఈ ఎంబ్రియో మనకి ఇలా మెచ్యూర్ ఎంబ్రియో లాగా ఫామ్ అవ్వాలి అంటే బేసిక్గా మనకి ఎనర్జీ అవసరం. ఈ ఎనర్జీ మన ఎండోస్పర్మ్ నుంచి వస్తుంది. మామూలుగా కొన్ని సెల్స్ మొత్తం ఎండోస్పర్మ్ని వాడేస్తాయి ఈ ఎంబ్రియో నుంచి మెచ్యూర్ ఎంబ్రియోకి చేంజ్ అవ్వనికి. కొన్ని సెల్స్ ఈ ఎండోస్పర్మ్ ఏదైతే ఉందో మొత్తం వాడవు. ఒక 100%లో 80% వాడుకొని మిగిలిన 20% పెట్టుకొని ఉంటుంది సీడ్లో. ఇంకా ఎందుకు? ఈ మెచ్యూర్ ఎంబ్రియో ఫామ్ అయినాక కూడా దానికి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అది మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎండోస్పర్మ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎంబ్రియోని మెచ్యూర్ ఎంబ్రియోలా మారేటప్పుడు ఫుడ్ ఇవ్వాలి. సో అలా ఇది మొత్తం దాన్ని సాక్రిఫైస్ చేసుకొని ఇస్తారా, అంటే దాని ఫుడ్ మొత్తం ఇచ్చేసి దీన్ని మెచ్యూర్ చేస్తారా, ఏదైనా కొంచెం మిగులుతారా ఈ ఎంబ్రియో ఫామ్ అయినాక కూడా అనే దాన్ని బట్టి ఎండోస్పర్మ్ అంటే దాన్ని బట్టి కూడా ఒక డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నేను అది మిస్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు చేయకపోతే ఒక మంచి పాయింట్ మిస్ అయిపోతారు. అది ఇప్పుడు అవసరం లేదు. సీట్స్లో వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఎస్, సీట్స్లోనే వస్తుంది. బట్ అక్కడ మిస్ అయితే మనం ఒకసారి చెప్పండి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు ద వర్క్. బ్యాక్ టు ద వర్క్ ఏంటంటే, సో ఎండోస్పర్మ్ అనేది ఫస్ట్ ఫామ్ అవ్వాలండి. ఎండోస్పర్మ్ ఫస్ట్ ఫామ్ అయింది అనుకోండి, ఈ జైగోట్ ఏం చేస్తారు? అబ్బా నా దగ్గర ఫుడ్ రెడీగా ఉంది, ఇప్పుడు నేను డివైడ్ అవుతా అంటారు. సో ఎండోస్పర్మ్ ఫస్ట్ ఫామ్ అయ్యి జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయింది. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక జైగోట్. ఈ జైగోట్ ఇలా మధ్యలో డివైడ్ అయింది. ఇలా డివైడ్ అయితే పైన ఒక సెల్, కింద ఒక సెల్. పైనదేమో చాలా పెద్దగా ఉంది, కిందదేమో చాలా చిన్నగా ఉంది. సో అన్ఈక్వల్ డివిజన్స్ అయినాయి. సో రెండు సెల్స్ ఫామ్ అయినాయి. దీన్నే మనం టూ సెల్ స్టేజ్ అంటాం. ఓకేనా గైస్? యా. సో దీన్నే మనం టూ సెల్ స్టేజ్ అంటాం. ఈ పై సెల్ని ఏమంటాము? ఇది పైన ఉంది. ఇది కింది సెల్ని ఏమంటాం? ఇది కింద ఉంది. అలా చెప్పకండి. పై సెల్ని ఏమంటారు? కింది సెల్. పై సెల్ పైన ఉంది కాబట్టి అది పై సెల్, కింద సెల్ కింద ఉంది కాబట్టి అది కింద సెల్. నో, అలా కాదు గైస్, దట్స్ అ రాంగ్ థింగ్. మనం ఏం కన్సిడర్ చేసుకోవాలంటే చలాజల్ ఎండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మైక్రోపైలరే అనుకోండి. మైక్రోపైలర్ ఎండ్ ఎక్కడ ఉందో దాని దాని సైడ్ ఉన్న సెల్ని మీరు బేసల్ సెల్ అంటారు. అంటే సపోజ్ ఇది మీ జైగోట్. ఓకేనా? ఇది డివైడ్ అయింది. డివైడ్ అయిపోయి రెండు రెండు సెల్స్ ఫామ్ అయినాయి, ఒకటి పైకి ఒకటి కిందికి. సపోజ్ ఇక్కడ మైక్రోపైలర్ ఎన్ ఉంది అనుకోండి, ఇక్కడ ఉన్న ఈ సెల్ని మీరు బేసల్ సెల్ అంటారు. మైక్రోపైలర్కి ఆపోజిట్ ఏముంటుంది? చలాజల్ ఎన్ ఉంటుంది. ఓకేనా? ఈ చలాజల్ ఇన్సైడ్ ఉన్న ఈ చలాజల్ ఇన్సైడ్ ఉన్న ఈ సెల్ని ఏమంటారు? దీని మీరు టర్మినల్ సెల్ అంటారు. అయితే ఇప్పుడు మైక్రోపైలర్ ఎక్కడ ఉంటుంది అంటే సినర్జిట్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎక్కడ సినర్జిట్స్ ఉన్నాయి? ఇక్కడ పైన సినర్జిట్స్ ఉన్నాయి. సో పైన సినర్జిట్స్ ఉన్నాయంటే ఇక్కడ మైక్రోపైలర్ రీజన్ అని అర్థం. సో మైక్రోపైలర్ రీజన్ దగ్గర ఉన్న సెల్స్ ఏది ప్రొడ్యూస్ చేస్తాయి? ఏ సెల్స్ వస్తాయి? ఈ జైగోట్. ఇప్పుడు ఈ జైగోట్ ఉంది కదా, సో ఈ జైగోట్ ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ ఏ రీజన్ ఉంటుంది? ఇక్కడ మైక్రోపైలర్. ఇక్కడ మైక్రోపైలర్ ఎలాగ అనుకున్నాం? సినర్జిట్స్ ఎక్కడ ఉంటాయి? అక్కడ మైక్రోపైలర్ ఉన్నట్టు. ఎందుకు? మైక్రోపైలర్ లో నుంచే కదా ట్యూబ్ వస్తుంది, పోలెన్ ట్యూబ్. పోలెన్ ట్యూబ్ లోపలికి రావాలంటే సినర్జిస్ లోని ఫిలిఫామ్ ఆపరేటర్సే కదా హెల్ప్ చేయాలి. అలా హెల్ప్ చేయాలంటే మైక్రోపైల్ రీజన్ నుంచే కదా వచ్చేది. అలా. సో అందుకే ఇక్కడ మనకి మైక్రోపైల్ రీజన్ ఉంది. ఈ మైక్రోపైల్ రీజన్ కి ఆపోజిట్ గా ఉండే రీజన్ కి ఒక పేరు పెట్టఅనేది దాన్ని చలాజల్ అని అంటారు. సో మైక్రోపైల్ దగ్గర ఉన్న రీజన్ దగ్గర ఉన్న ఈ సెల్ ని మీరేమంటారంటే, ఇక్కడ ఏం రాశారు? మైక్రోపైలర్ అంటే బేసల్ సెల్. దీన్ని బేసల్ సెల్ అంటారు. అదే దాని తర్వాత నెక్స్ట్ సెల్ చలాజలెన్స్ దగ్గర ఉన్నదాన్ని టర్మినల్ సెల్. సో దీన్ని మనము టర్మినల్ సెల్ అంటారు. అర్థమైందా? అది. సో ఇది టర్మినల్ సెల్, ఇది బేసల్ సెల్. సో టర్మినల్ సెల్ నుంచి మీకేమొస్తారంటే ఈ టర్మినల్ సెల్ నుంచి ఈ ఫస్ట్ నేను ఇంకోటి చెప్తా. ఈ బేసల్ సెల్ ఏం చేస్తారంటే, ఈ చిట్టి బేసల్ సెల్ ఇలా ఉంది కదా, ఇది ఇలా డివైడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఇలా ఇలా మెల్లమెల్లగా దాని యొక్క సెల్స్ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. సో ఇది అంతా ఒక బేసల్ సెల్.
ఇదంతా ఇదంతా ఒక బేసల్ సెల్. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఒక బేసల్ సెల్ అండి. ఇదైతే ఇలా టర్మినల్ సెల్ ఇక్కడ ఉంది చూసారా, ఈ టర్మినల్ సెల్ ఇలా డివైడ్ అయిపోద్ది. సో కింద ఇదంతా ఒక టర్మినల్ సెల్ కి సంబంధించిన సెల్స్, ఈ పైవంతా బేసల్ సెల్ కి సంబంధించిన సెల్స్. సో కిందున్న టర్మినల్ సెల్ ఏం ఫామ్ అయింది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది. పైనున్న సెల్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకేనా. సో మీకు సింప్లిఫై కోసం నేను ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఇది ఒక పెద్ద సెల్, ఆ తర్వాత మధ్యలో ఒక చిన్న సెల్స్, ఆ తర్వాత ఈ చిన్న సెల్స్ పైన మీకు ఎంబ్రియో అనేది ఇలా ఫామ్ అయింది. ఈ ఎంబ్రియో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న సెల్స్ అన్ని దేని నుంచి వచ్చాయి, టర్మినల్ సెల్ నుంచి వచ్చాయి. అంటే ఈ సెల్ నుంచి వచ్చాయి, ఇవి డివైడ్ అవ్వడం వల్ల. అదే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ సెల్స్ దేని వల్ల వచ్చాయి, ఇక్కడ దాకా, ఇక్కడ ఈ గ్యాప్ దాకా, ఇవి బేసల్ సెల్ నుంచి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏవైతే సెల్స్ ఉన్నాయనుకోండి, ఈ వీటిని మనం సస్పెన్సర్ సెల్స్ అంటాం. ఓకేనా. సస్పెన్సర్, దీన్ని కూడా సస్పెన్సరే అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న సెల్స్ ని సస్పెన్సర్. ఈ సస్పెన్సర్ సెల్లో ఇక్కడ ఇక్కడ ఒక టాప్ సెల్ ఆర్ లాస్ట్ సెల్ ఉందనుకోండి, దీన్ని మనము ఏమంటామంటే హైపోఫైసిస్ అంటాం. ఓకేనా. టాప్ మోస్ట్ సెల్ ఏదైతే ఉందో ఇగో ఈ సెల్ ని మీరు హైపోఫైసిస్ అంటారు, దీన్ని హైపోఫైసిస్. ఆ తర్వాత ఇది హైపోఫైసిస్ అంటారు. ఆ తర్వాత ఈ కింద ఇది ఉంది చూసారా, ఇది ఏమో ఎంబ్రియోస్, మొత్తం ఎంబ్రియోనల్ మాస్ అంటారు. అంటే దీని నుంచే మీకు ఎంబ్రియో యొక్క స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయి. సో ఈ ఎంబ్రియో స్ట్రక్చర్స్ మనం ఏమొస్తాయి ఏంటనేది మనం తర్వాత చూద్దాం, అది వదిలేయండి. సో ఈ ఎంబ్రియో నుంచి ఏమేమి వస్తాయో గది ఒక్కటి చూసుకుందాం. అందులో కాటిలినాన్స్ వస్తాయి, తర్వాత ప్యూమిల్ వస్తుంది. ఒక నిమిషం ఆగండి గైస్. ఇది నాకు అర్థం ఉంది, ఇది పై కనాలా కింది కనాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. అయ్యో రామా. ఓకే, ఏదో ఒకట్లే. ఓకే, ఎక్కడున్నాం గైస్. కింద టర్మినల్ సెల్ ఉందా, టర్మినల్ సెల్ నుంచి ఎంబ్రియోనల్ మాస్ వస్తుంది. ఈ ఎంబ్రియోనల్ మాస్లో, అంటే ఎంబ్రియోనల్ సెల్స్లో ఏముంటుందంటే, ఈ ఎంబ్రియో నుంచి మీకు కాటిలిడాన్స్ వస్తాయి, నెక్స్ట్ ప్యూముల్ వస్తుంది. ఇగో కాటిలిడాన్స్, ప్యూముల్. ప్యూములే మీకు ఫ్యూచర్లో షూట్ లా ఫామ్ అవుతుంది. ఓకేనా. అదే కాటిలిడాన్స్ నెక్స్ట్ ఏంది, కాటిలిడాన్స్ అనేవి రెండు లేటరల్ అదంతా కాదండి. కాటిలిడాన్స్ అనేవి వస్తాయి, ఒకటి ప్యూముల్ అని వస్తుంది. కాటిలిడాన్స్ అంటే ఏంది, ప్యూముల్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకేనా. జస్ట్ ఈ స్ట్రక్చర్స్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంబ్రియో నుంచి వస్తుంది. ఎంబ్రియో ఎక్కడి నుంచి వస్తుంది, టర్మినల్ సెల్ నుంచి వస్తుంది. టర్మినల్ సెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ఎండ్ దగ్గర, చలాజల్ ఎండ్ దగ్గర. అలా. అదే మైక్రోపైలర్ ఎండ్ దగ్గర ఉంది, బేసల్ సెల్ ఉంది. బేసల్ సెల్ నుంచి ఏమొస్తుంది, సస్పెన్సర్ సెల్స్ వస్తున్నాయి. సస్పెన్సర్ సెల్ యొక్క టాప్ మోస్ట్ సెల్ పేరేంటి, హైపోఫైసిస్. ఓకేనా. అది. అయితే ఈ బేసల్ సెల్ నుంచే మీకు, అంటే ఈ ఈ పైన ఈ ఈ బేసల్ సెల్ నుంచే, ఈ బేసల్ సెల్ నుంచే మీకు ఏ స్ట్రక్చర్ వస్తుంది, రూట్ కార్టెక్స్ వస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఎవరైనా రూట్ కార్టెక్స్ దేని నుంచి వచ్చిందయ్యా అంటే ఇలా వచ్చిందని చెప్తారు. దాని తర్వాత నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ హెడ్ ఉంది కదా, ఈ గ్లోబులార్ హెడ్, దీని నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏమొచ్చింది, హార్ట్ షేప్డ్ ఎంబ్రియో వచ్చింది. అంటే ఈ ఎంబ్రియో స్ట్రక్చర్ నుంచి మీకు ఈ ఎంబ్రియో ఏదైతే ఇక్కడ ఉందో ఈ సెల్స్, ఇవి మళ్ళీ డివైడ్ అయ్యి ఇలాంటి స్ట్రక్చర్లోకి ఫామ్ అయింది. పైన సస్పెన్సెస్ అలా ఉన్నాయి, అవి డివైడ్ అవుతున్నాయి, ఇది కూడా డివైడ్ అవుతుంది. ఇది గ్లోబ్లా నుంచి హార్ట్ షేప్కి వచ్చింది. హార్ట్ షేప్ నుంచి ఈ మెచ్యూర్ ఫామ్లోకి వచ్చేసింది. ఓకేనా. అది. సో ఈ డయాగ్రామ్ లో ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఏంటంటే ఫర్టిలైజర్ ఎంబ్రియో సాక్. ఎస్, ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియో సాక్ లో జైగోట్, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ కనిపిస్తుంది. ఆ తర్వాత స్టేజెస్, అంటే ఇక్కడ ఏదైతే ఎంబ్రియో జైగోట్ ఉందో, ఈ జైగోట్ నుంచి ఎంబ్రియోస్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పారు. సో ఎంబ్రియో డెవలప్మెంట్ దేంట్లో, ఇవి దేని దేని ఎంబ్రియో డెవలప్మెంట్ అంటే ఇవి డైకాట్. అంటే డైకాట్ అంటే ఏంటి, అందులో రెండు కాటిలిడాన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎంబ్రియో డెవలప్మెంట్ డయాగ్రామ్ ఇది. ఓకేనా. ఇక్కడ వరకు మీకు అర్థమైందా. నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తా, మీకు ఇంకా ఈజీ అయిపోద్ది. ఇగో గాయస్, ఇక్కడ నేను ఏదేదో రాశాను, దీన్ని వదిలేయండి, ఈ రాతను వదిలేయండి, ఈ లిఖిత పూరితాన్ని ఎప్పుడు పట్టించుకోకండి. ఓకేనా. అది. హా, ఆరనీకుమా ఈ దీపం. జైగోట్ నుంచి మీకు, జైగోట్ నుంచి టూ సెల్ స్టేజ్ వెళ్ళింది కదా. టూ సెల్ స్టేజ్ అంటే ఇది. ఇప్పుడు ఈ జైగోట్ నుంచి ఈ సెల్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, దీన్ని మీరు ప్రో ఎంబ్రియో అంటారు, లేదా టూ సెల్ స్టేజ్ ప్రో ఎంబ్రియో అంటారు. ఇవన్నీ ఇలా డివైడ్ అవుతూ వస్తే ఇది లాస్ట్ స్టేజ్. ఇది ఈ లాస్ట్ స్టేజ్ని మీరు మెచ్యూర్ ఎంబ్రియో అంటారు. ఈ గ్లోబులార్ హెడ్ ఎంబ్రియోలో ఆల్మోస్ట్ 16 సెల్ స్టేజ్లో ఉంటుంది. 2 నుంచి 16 వచ్చిందంటే ఎన్ని డివిజన్స్ అయిండొచ్చు, 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16, 1, 2, 3, 3 సార్లు డివైడ్ అయిన అర్థం. 3 మైటాటిక్ డివిజన్లు జరిగితే అది వచ్చింది.
అది ఒక సెల్ నుంచి అయితే 4. అది వదిలేయండి మ్యాథ్స్, జస్ట్ చెప్తున్నా, మరి మ్యాథ్స్ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారని అలా. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసాం. జైగోట్ ఎక్కడుంది అవన్నీ మీకు చెప్పాను కదా, జైగోట్ ఎక్కడుంది అవన్నీ. ఇప్పుడు ఈ ఈవెంట్స్ అన్నీ ఏం జరుగుతున్నాయండి? ఫర్టిలైజేషన్ అయింది కదా, ఫర్టిలైజేషన్లో మేల్ గ్యామెట్స్ వచ్చి ఫ్యూజ్ అయినాయి కదా, రెండు మేల్ గ్యామెట్స్. ఆ తర్వాత మీకు జైగోట్ వచ్చింది కదా, జైగోట్ నుంచి మీకు ఎంబ్రియో వచ్చింది కదా, ఎంబ్రియో నుంచి మీకు గ్లోబులర్ ఎంబ్రియో ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఈవెంట్స్ అన్నీ ఏంటి? ఫర్టిలైజేషన్ తర్వాత జరిగే ప్రాసెస్. సో అందుకే మనం దీన్ని పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటారు. అంటే జైగోట్ నుంచి నెక్స్ట్ జరిగే ప్రాసెస్లన్నీ, అది వాడు చెప్తున్నారు. సో ఇవన్నీ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అండి, ఎంబ్రియో డెవలప్మెంట్ అండి, అలా. ఎంబ్రియో డెవలప్ అవ్వాలంటే ఏం కావాలండి? మనకి ఎంబ్రియో డెవలప్ కావాలంటే మనకి ఎండోస్పర్మ్ ఫస్ట్ ఉండాలండి. ఎండోస్పర్మ్ ఎక్కడి నుంచి వస్తుందండి? మన ఎండోస్పర్మ్ వచ్చేసి ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఉంది కదా, ఇది డివైడ్ అయ్యి ఈ న్యూక్లియస్ చుట్టూ కొన్ని సెల్స్ ఫామ్ అయ్యి ఆ ఎండోస్పర్మ్ సెల్స్ ఫామ్ అయ్యి, ఇక ఇదంతా కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఒకటి చెప్తాను. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఉందా, ఇది మైటాటిక్ సెల్ డివిజన్కి వెళ్తుంది. ఆ తర్వాత మీకు ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది, బస్, ఇంతే. ఇప్పుడు ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటే ఏంటి? న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఎందులో ఉంది? ఒక సెల్లో ఉంది. ఫస్ట్ ఈ న్యూక్లియస్ డివైడ్ అవుద్ది, ఒకటి రెండు. ఆ తర్వాత దీని చుట్టూ రెండు సెల్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఏం చేస్తాం? ఇలా ఇలా ఈ రెండు మళ్ళీ డివైడ్ అవుతాయి, ఇలా ఇలా ఒక ప్రాసెస్ అవుతుంది. అది నెక్స్ట్ చెప్తా. ఇలా జరగదు యాక్చువల్లీ. ప్రైమరీ ఎండోస్పర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ ఒక సెల్ ఉంటుంది, న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, రెండు న్యూక్లియస్లు వస్తాయి. మళ్ళీ ఈ రెండు న్యూక్లియస్ మళ్ళీ డివైడ్ అవుతాయి. ఇలా న్యూక్లియస్లు ఫస్ట్ ఎక్కువ ఫామ్ అవుతాయి, ఫ్రీ న్యూక్లియర్ డివిజన్ అవుతాయి. అంటే దానికి అర్థం ఏంటి? ఒక సెల్లో చాలా న్యూక్లియస్లు ఉంటాయి, దాని చుట్టూ సెల్స్ లేవని. ఈ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్ నుంచి తర్వాత కొద్ది రోజులకి, అంటే తర్వాత కొద్దిసేపటికి, కొంచెం టైం అయిన తర్వాత ప్రతి ఒక్క న్యూక్లియస్ చుట్టూ ఒక సెల్ అనేది ఫామ్ అయింది, ఇలా. సో దీని సెల్స్ ఫార్మేషన్ అంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పడం అని చెప్తున్నా. సో డైరెక్ట్గా పెన్ నుంచి ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అయితే దాన్ని ఎండోస్పర్మ్ అంటారు. ఒకటి సెల్ ఉందనుకో, సెల్ ఉండొచ్చు, లేదా ఫ్రీ న్యూక్లియర్ కూడా ఉండొచ్చు. ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ అంటే ఏంటి? ఎండోస్పర్మ్ యొక్క స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే ఎండోస్పర్మ్ అనేది ఎలా డివైడ్ అవుతుంది, దానివల్ల ఏమవుతుంది, దాంట్లో ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ ఎంబ్రియోకి ఇస్తుంది, ఎంబ్రియో నుంచి ఇలా స్టేజెస్కి వెళ్తుంది అని ఈ ఇక్కడ ఉన్న పాయింట్స్ మన మామ డిస్కస్ చేస్తున్నారు మామ. ఓకేనా మామ? ఓకే. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం గైస్. ఇది మళ్ళీ అదే అదే డయాగ్రామ్ని మళ్ళీ ఒకసారి రాశాను, ఎందుకంటే మళ్ళీ ఒకసారి చూసుకోనికి మీకు అర్థమవుతుంది. ఆ ఆరనీకుమ ఈ దీపం కార్తీక దీపం. యా. ఇప్పుడు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటే చెప్పాను కదా గైస్, అవన్నీ పాయింట్స్ ఇక్కడ రాశానని అర్థం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను గైస్. ఇప్పుడు ఇప్పుడుకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ పెన్ ఉంది కదా, ఇప్పుడు ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఉంది కదా. దీంట్లో ఏమైతుంది? ఫస్ట్ న్యూక్లియస్, ప్రైమరీ ఎండోస్పర్మ్లో న్యూక్లియస్ ఫస్ట్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్ జరిగింది. అలా రెండు, ఆ తర్వాత మూడు, నాలుగు ఇలా ఫామ్ అయింది. ఆ తర్వాత ఈ న్యూక్లియస్ చుట్టూ సెల్స్ ఫామ్ అయినాయి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. సో ఫస్ట్ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సెల్స్ ఏం ఫామ్ అవ్వలేవు, ఇవన్నీ న్యూక్లియస్లే. ఈ న్యూక్లియస్ చుట్టూ సెల్స్ లేవు, దీన్ని మనం ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అని అంటారు. ఆ స్టేజ్ అంటారు. ఆ తర్వాత కొద్దిసేపు, ఆ తర్వాత మీకు సెల్ వాల్ ఫార్మేషన్ అయింది. అప్పుడు మీరు దీన్ని ఏమంటారంటే ఎండోస్పర్మ్లో సెల్స్ కూడా ఉన్నాయి, ఇది ఒక మెచ్యూర్ ఎండోస్పర్మ్ అనుకోండి. లేదా ఈ ఎండోస్పర్మ్ లో సెల్స్ ఉన్నాయని అనుకోండి. సో సెల్యులార్ ఎండోస్పర్మ్ అని పేరు ఇచ్చేసాను, నేను ఇచ్చేయమంటున్నా, మీరు ఇచ్చేసాను. ఓకేనా? అది. సో మీరు దీని పేరు ఏమి ఇస్తారంటే సెల్యులార్ ఎండోస్పర్మ్ అని ఇచ్చేసాను, నామకరణ చేసాను. సెల్యులార్ అంటే సెల్స్ వచ్చేసాయి, ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అంటే అలా న్యూక్లియస్ ఫ్రీగా ఉన్నాయి, దాని చుట్టూ సెల్స్ లేవు. ఇలా పెన్ అనేది మైటాటిక్ ప్రాసెస్ ద్వారా ఇలా డివైడ్ అవుతూ లాస్ట్కి ఈ స్టేజ్కి వస్తుంది. అది. అయితే మీరు కోకోనట్ చూస్తారు కదా, కోకోనట్ ఫస్ట్ అది లేతగా ఉందనుకోండి. లేతగా ఉన్నప్పుడు దాని సెల్ లోపల, అంటే కోకోనట్ లోపల ఎక్కువ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అంటే ఏమనుకుంటున్నారు? ఇదే ఫ్రీ న్యూక్లియర్ డివిజనే. తర్వాత కొద్ది రోజులకు ఆ కోకోనట్ ఏమవుతుంది? వాటర్ తగ్గిపోయి మనకి కొబ్బరికాయ లోపల తెల్లగా ఉంటుంది చూసారా, అది పెరిగిపోద్ది, అదే కొబ్బరి పుచ్చు అంటారా సంథింగ్. అదంటే ఏంటి? ఈ న్యూక్లియస్ చుట్టూ సెల్స్ ఫామ్ అయినాయి ఇలా. సో సెల్స్ ఫామ్ అవడం వల్ల మనకి సాలిడ్ ఎక్కువైపోయింది. అదే ఫస్ట్లో ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎలా ఉంది? లిక్విడ్ ఎక్కువ ఉంది, కొద్ది రోజులకి సెల్స్ వచ్చేసినాయి, అందుకే మనకి సాలిడ్ పెరుగుతుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓకేనా? యా.
సో ఒకసారి ఈ పాయింట్ చదువుతా. ద కోకోనట్ వాటర్ ఫ్రమ్ ద టెండర్ కోకోనట్ దట్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ మేడింగ్ అప్ థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ సరౌండింగ్ ద వైట్ కరనల్ ఈజ్ ద సెల్యులార్ ఎండోస్పర్మ్. అంటే వారు ఏం చెప్తున్నారు? వైట్ వైట్ అనే వర్డ్, మీరు వైట్ చూస్తారుగా, వైట్ మీరు కోకోనట్ ఓపెన్ చేస్తే తెల్లగా కొబ్బరికాయ ఉంటుంది, దాన్ని కట్ చేసి బెల్లంతో తింటారు, లేదా పల్లీలలో చేసుకొని కొబ్బరి చట్నీ చేసుకొని తింటారు. కలేజా మూవీలో వారు అంటారు కదా, కలీజా మూవీలో ఈసారి బెల్లం లేదు భయ్యా కొబ్బరికాయ కొట్టామని సంథింగ్, అలా మీరు కూడా చేసుకొని తినండి, అదే వాడు చెప్తున్నారు. ఓకేనా? అది ఇది గాయస్ ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్. ఏదైనా ఎగ్జాంపుల్స్ నేను మిస్ అయితే, ఇప్పుడు ఫర్ సపోజ్ కోకోనట్ అనేది ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్పాను. ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మిస్ అయితే దాన్ని ప్లీజ్, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఎగ్జాంపుల్ని, ఆ ఎగ్జాంపుల్ దేంట్లోది, ఫర్ సపోజ్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్ ఉంది, దీనికి ఏది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు? కోకోనట్ తీసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ కోకోనట్? టెండర్ కోకోనట్. అర్థమైందా? టెండర్ అని ఇచ్చాను, ఉట్టి కోకోనట్ కూడా కాదు. సో ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఫ్రీ న్యూక్లియర్ డివిజన్ అని రాసుకోండి. అలా అలా ఏవైనా ఉంటే అది ఎక్కడిది, దేనికి సంబంధించినది రాసుకోండి. ఒక పేరు రాసుకోవడం తప్పు లేదు కదా. అది అయితే గాయస్, ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు మీ ఎంబ్రియో అనేది చాలా స్టేజెస్ దాటి దాటి లాస్ట్కి ఈ స్టేజ్కి వస్తుంది గాయస్. ఈ స్టేజ్కి రానికి చాలా డివిజన్స్ అవుతాయి. సో ఇందులో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ మీకు క్లారిటీ ఇవ్వడానికి కొంచెం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదే కలిసి కలవని ముగ్గరా, చిలక నీ జత నీదిరా. ఓకే, ఫస్ట్ ఇది ఒక డైకాట్ ఎంబ్రియో గైస్. డైకాట్ అంటే ఇక్కడ ఒక కాటిలిడన్, ఇక్కడ ఒక కాటిలిడన్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎంబ్రియోనల్ యాక్సిస్, అంటే ఇది ఒక సెంటర్. ఓకేనా? ఈ సెంటర్లో ఇక్కడ ఒక దెబ్బ గీస్తున్నా, దీంట్లో నుంచి మీ కాటిలిడన్స్ వస్తున్నాయి అనుకున్నా. అయ్యో ఏమైందమ్మా, ఎక్కడ పోతున్నావు? ఇక్కడ నుంచి మీకు ఒక కాటిలిడన్ వచ్చింది, ఇక్కడ నుంచి మీకు కాటిలిడన్ వచ్చింది. ఎందుకు రెండు గీస్తున్నా? ఇది డైకాటిలిన్. దీన్ని నేను మీకు ఒక 3D మ్యాప్లో చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇక్కడ ఒక కాటిలిడన్, ఇక్కడ ఒక కాటిలిడన్. ఓకేనా? అయితే మీకు ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది పైన, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది కింద. ఈ కింద ఉన్న దాన్ని మీరు ఏమనుకుంటారంటే రూట్ క్యాప్ అనుకోండి. ఈ రూట్ క్యాప్ పైన, ఓకేనా, రూట్ టిప్ కవర్డ్ విత్ రూట్ క్యాప్. ఎస్, ఇది రూట్ క్యాప్. దీనిపైన ఒక రూట్ టిప్ అనేది ఉంది. ఏం లేదండి, ఫస్ట్ ఈ ఈ ఎమిరోనల్ యాక్సిస్ ఉంది కదా, యాక్సిస్లో అన్నిటికన్నా కింద రూట్ క్యాప్ ఉంటుంది. రూట్ క్యాప్ పైన మీకు రూట్ టిప్ అనేది ఉంటుంది. ఈ రూట్ టిప్ ఎవరు ఎవరు కవర్ చేస్తున్నారు? రూట్ క్యాప్ కవర్ చేస్తున్నారు. సో రూట్ టిప్ ఈస్ కవర్డ్ విత్ రూట్ క్యాప్. సో ఫస్ట్ రూట్ క్యాప్ ఉంటుంది, దానిపైన రూట్ టిప్ ఉంటుంది. ఆ దానిపైన మీకు హైపోకాటిలిరాన్ ఉంటుంది. హైపోకాటిలిరాన్, ఎందుకు దీని హైపో అన్నారంటే, ఫర్ సపోజ్ ఇది మొత్తం ఇది దేనికి ఇది ఒక కాటిలినాన్ గా గైస్. కాటిలినాన్ కింద ఏముంటది? ఆ లొకేషన్ ని మీరు ఏమంటారు అంటే హైపోకాటిలిరాన్ అంటారు. అయితే ఇప్పుడు ఇది కాటిలినాన్ గా గైస్, ఇక్కడ నుంచి కాటిలినాన్ వచ్చింది కదా, దీనిపైన ఏముంటది? దీన్ని మనము ఎపికాటిలిరాన్ అంటారు. ఓకేనా? ఎపికాటిలినాన్ పైన ఏముంటది అది మనం చూద్దాం. ఓకే, సో that there is one point we can say it as hypocotyledon. హైపోకాటిలిడన్ పైన ప్యూమిలే ఉంటుంది. ఐఎమ్ సారీ, మళ్ళీ మీకు తప్పు చెప్తున్నా. ఎపికాటిలిడన్ ఉంది కదా, ఈ ఎపికాటిలిడన్ పైన మీకు ఇక్కడ ప్యూమిలే అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ప్యూమిలే ఏం చేస్తుంది? ఇంతకుముందు చెప్పా కదా, ఈ ప్యూమిలేనే మీ ప్లాంట్ యొక్క షూట్ ని ఫార్మేషన్ చేస్తుంది. షూట్ నుంచి ఏమొస్తుంది? బ్రాంచెస్ వస్తాయి, బ్రాంచ్లు వస్తాయి, లీవ్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మీకు అర్థమవుతుందా? అది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా గీస్తా డయాగ్రామ్ని, మీరు బాధపడకండి, నేను దిగులు పడకండి. వేదగరా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఈ ఇంటర్ కాటిలినరీ నోడ్ అనుకుందాం. అంటే ఇది ఏం చేస్తుంది? ఇది నోడ్. ఈ నోడ్ నుంచి ఏమొస్తుంది? మీకు ఒక కాటిలిడాన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక కాటిలిడాన్ వస్తుంది. ఈ కాటిలిడాన్ పైన ఉన్న స్ట్రక్చర్ని మీరు ఎపికాటిలిడాన్ అనొచ్చు. ఎపి ఎపికాటిల్ అనొచ్చు. ఓకేనా? ఎపికాటిల్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ప్యూమిల్ దగ్గర ఎండ్ అవుతుంది. ప్యూమిల్ నుంచి ఏమొస్తుంది? మీ షూట్ వస్తుంది. అంటే మీకు చెట్టు యొక్క పైన పెరిగే అన్ని పార్ట్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత ఈ దీని కింది నుంచి మీకు ఏమొస్తుందంటే హైపోకాటిల్ వస్తుంది. ఈ హైపోకాటిల్ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? రూట్ టిప్ వస్తుంది. ఈ రూట్ టిప్ ఏది కవర్ చేస్తుంది? అని రూట్ క్యాప్ కవర్ చేస్తుంది. ఓకేనా? అది. సో దీన్ని మనం రాడిసిల్ అని కూడా అనొచ్చు. రాడిసిల్ అంటే ఫర్ సపోజ్ హైపోకాటికల్ తర్వాత మనకి రాడిసిల్ వస్తుంది. ఈ రాడిసిల్ నెక్స్ట్ ఏం చదువుతుంది?
ఈ రాడిసిల్ ని మనము రూట్ టిప్ అని కూడా అనొచ్చు. అదే వాడు చెప్తున్నారు. సో రాడిసిల్ రూట్ టిప్ అని అనొచ్చు. ఈ రూట్ టిప్ ని ఏది కవర్ చేస్తుంది అంటే రూట్ క్యాప్ కవర్ చేస్తుంది. ఇది మీకు అర్థమైందా? అది నేను మళ్ళీ ఒకసారి ఎరేజర్ తీసుకొని చిన్నగా కొన్ని రబ్ చేస్తాను. బంగారం వచ్చి ఎరేజర్ వచ్చింది. యా. ఆ, దోమలు కరుస్తున్నాయి అబ్బా, ఈ చంపేయాలి వీటిని. దేవుడా. ఓకే, ఎరేజర్ అయిపోయింది. మళ్ళీ పెన్ తీసుకుందాం. బ్రష్. యా. సో రాడిసిల్ అనేది ఏంటి? రాడిసిల్ అనేది ఒక రూట్ టిప్. ఓకేనా? హైపోకాటిల్ యొక్క టర్మినేషన్ ఏంటి? రాడిసిల్. అంటే వాడు ఏం చెప్తున్నారు, ఈ హైపోకాటిల్ తర్వాత మీకు రాడిసిల్ ఉంటుంది. రాడిసిల్ లేదా రూట్ టిప్ ఉంటుంది. రూట్ టిప్ ని కవర్ చేస్తుంది, రూట్ క్యాప్ కవర్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఒక స్ట్రక్చర్. యాక్చువల్ ఇది ఏందమ్మా, ఇది ఒక ఎంబ్రియో. ఎలా వచ్చింది? ఇంతకుముందు చెప్పాను కదా, ఒక జైగోట్ ఉంది, అది డివైడ్ అయ్యి ఎంబ్రియో అయ్యింది. ఎంబ్రియో డివైడ్ అవ్వంటే దానికి ఫుడ్ కావాలి, అది ఎండోస్పర్మ్ నుంచి వస్తుంది. ఈ ఎంబ్రియో నుంచి నెక్స్ట్ గ్లోబులర్ ఎంబ్రియో వస్తుంది. ఆ తర్వాత హార్ట్ షేప్ ఎంబ్రియో వస్తుంది. ఆ తర్వాత షూ షేప్ ఎంబ్రియో వస్తుంది. అన్ని ఎంబ్రియోస్ తర్వాత ఇలాంటి స్ట్రక్చర్స్ అంటే డివైడ్ అయ్యి లాస్ట్కి ఇలా ఎండ్ అయిపోద్ది. ఇలా ఎండ్ అయిపోయిన స్ట్రక్చర్లో రెండు కాటిలేడాన్స్ ఉంటాయి. మధ్యలో ఒక ప్యూమిల్ ఉంటుంది. నో, మధ్యలో కాదు. ప్యూమిల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎపికాటిల్ పైన ఉంటుంది. ఇది ఒక ఎంబ్రియోనల్ యాక్సిస్ అనుకుంటే ఇలా. మీకు అర్థమైందా? సో ఇది దేనికి సంబంధించింది? ఇది డైకాటిలిన్ సంబంధించింది. అదే మనము మోనోకాటిలినాన్ స్ట్రక్చర్లో చూస్తే దీనికి దానికి ఏంటంటే ఒకటే కాటిలినాన్ ఉంది. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇదంతా ఒకటే కాటిలినాన్ గైస్. ఈ కాటిలినాన్ పైన ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఇది ప్రొటెక్టివ్ లేయర్ అంటారు. దీన్నే స్కాటెల్లం అంటారు. ఓకేనా? మీకు అర్థమైందా? యా. దీన్ని మనము స్కూటెల్లం అంటారు. గైస్ మీకు ఈ డయాగ్రామ్ వేసాను కదా, ఈ డయాగ్రామ్ ఇప్పుడు నేను పోయింది కదా ఇంతకుముందు. ఇదే వీడియోలో ప్రీవియస్గా మీరు వింటున్నప్పుడు ఈ డయాగ్రామ్ ఉంటుంది కదా, పాస్ చేసుకొని అది డయాగ్రామ్ వేసుకోండి. ఇప్పుడు నేను తీసేసాను, బట్ అది రాసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు దీంట్లో దీనికి ఏంటంటే దీనికి రెండు ఉన్నాయి, దీనికి ఒకటే ఉంది. ఇదే ఆ ఒకటి. ఏది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇదే ఉంది. ఈ ఒక్కటి ఈ యొక్క కార్డిలేరాన్ పైన ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ప్రొటెక్టివ్ లేయర్, ఒక సింపుల్ లేయర్ అనుకోండి. దీన్నే స్కూటెల్లం అంటాం. సో ఇది ఎక్కడ ఉంది? ఒక సైడ్ మాత్రమే ఉంది, అందుకే వన్ లేటరల్ సైడ్ ఉంటుంది అని అర్థం. దాని తర్వాత ఇదంతా ఒక ఎంబ్రియోనల్ యాక్సిస్. సో ఇలా ఒక ఎంబ్రియోనల్ యాక్సిస్. ఈ యాక్సిస్ నుంచి మీకు ఏమొస్తుందమ్మా? మీకు దాని పేరేంది, కాటిలిరాన్ వస్తుంది. ఇది ఏదో ఒక సైడ్ ఉంది అని అర్థం. ఓకేనా? అలా. ఇప్పుడు నేను మీకు ఇంకో కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లోవర్ ఎండ్ ఆఫ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ దగ్గర రాడిసిల్ ఉంటుంది, రూట్ క్యాప్ ఉంటుంది, ఇదంతా ఓకే. ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే స్ట్రక్చర్స్ ఉంటాయి. అడిషనల్గా ఒక్కటే తేడా ఏంటంటే ఇప్పుడు ఆ, ఇక్కడనేమో స్కూటెల్లం ఉంటుంది, ఒక స్పెషల్ కవరింగ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్యూమిల్ ఉంది. ఇది ప్యూమిల్ ఏరియా, మొత్తం ఇదంతా ప్యూమిల్ ఏరియా. ప్యూమిల్ ఏరియాని ఒక ఒక స్పెషల్ స్ట్రక్చర్ కవర్ చేస్తుంది, దాన్ని కోలోపైటిల్. ఇప్పుడు ఇక్కడ ప్యూమిల్ ఉందా, ఈ డైకాట్ యొక్క ప్యూమిల్ ని ఏదైనా కవర్ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాము? దాని పేరేంటి? కోలియోపైటల్. ఈ కోలియోపైటల్ ఎలా ఉంది? ఎక్కడ రాసింది కోలియోపైటల్? ఐ వాంట్ దట్ వర్డ్. ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్, అది దేనికి సంబంధించిన చెప్తారు. యా. ఆ కోలియోపైటల్ అనేది ఒక హోలో ఫాలిక్యులర్ స్ట్రక్చర్. అంటే ఈ కోలియోపైటిల్ అనేది ఒక హోలో స్ట్రక్చర్, అంటే ఇలా ఖాళీ స్పేస్ లాగా ఒక హోలో స్ట్రక్చర్ ఉంటుంది. అది ఫాలిక్యులర్, హోలో అండ్ ఫాలిక్యులర్ స్ట్రక్చర్. ఆ ఫాలిక్యులర్ హోలో స్ట్రక్చర్ దేన్ని కవర్ చేస్తుంది? ఈ ప్యూమిల్ ని కవర్ చేస్తుంది. ఈ ప్యూమిల్ ఇక్కడ ఉంది. ఈ ప్యూమిల్ అంతా కవర్ చేస్తుంది కాబట్టి అది దాని కోలియోపీటల్ అంటారు. ఒకవేళ రాడిసిల్, రూట్ క్యాప్ వీటిని కవర్ చేసే స్ట్రక్చర్ని ఏమంటారు? మోనోకాట్స్ లో దాన్ని కొలరైజియా అంటారు. కొలరైజియా అనేది ఎలాంటిది? ఒక అన్డిఫరెన్షియేటర్ షీట్ లాంటిది. ఇక్కడ డిఫరెన్షియేటర్ కాదు, ఇది అన్డిఫరెన్షియేటర్ షీట్. సో ఇంతే గైస్. మోనోకాటిలినాన్స్ కి డైకాటిలినాన్స్ కి ఉన్న తేడా ఏంటంటే ఈ రెండిట్లో ఈ రెండిట్లో ఒక తేడా ఏంటంటే ఫస్ట్ దీంట్లో రెండు కాటిలిడాన్స్ ఉంటాయి, దీంట్లో ఒకటే కాటిలిడాన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఒక్క కాటిలిడాన్ పైన ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే స్కూటెల్లం అంటాం. దీనికి అవి ఏమి ఉండవు. అండ్ సెకండ్ థింగ్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాడిసెల్ రూట్ క్యాప్ ఖాళీగా ఉంటుంది, కవరింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ కవరింగ్ ఉంటుంది గంటే. మీకు అర్థమైందా? దాని పేరు కొలరైజియా. అలానే ప్యూమిల్ ఇక్కడ కవరింగ్ ఉంది, కానీ ఇక్కడ దానికి దేని కవర్ చేస్తుంటే కోలియోపైటల్ అంతే. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పాను, గుర్తుకుందా జరా? ప్యూమిల్ అనేది ఏం చేస్తుంది? షూట్ ఫామ్ అవుతుంది, అవునా? అలా అన్నప్పుడు ఇక్కడ ఏముంది? షూట్ ఉంది. మీకు అర్థమవుతుందా? ప్యూమిల్ షూట్, మెల్లమెల్లగా ప్యూమిల్ షూట్ లాగా మారిపోద్ది అనేది వాడు చెప్పాలనుకుంటున్నారు. అదంతా విన్నాక ఒక చిన్న డిఫరెన్స్ చూడండి. ఇక్కడనేమో ఎపిబ్లాస్ట్ ఉంది, ఇక్కడ ఎపిబ్లాస్ట్ ఉందా? మీరు చూడండి, ఎపిబ్లాస్ట్ బ్లాస్ట్ బ్లాస్ట్. నో. ఎపిబ్లాస్ట్
అనేది ఏంటంటే, ఒకప్పుడు ఈ ప్లాంట్స్ ఏవైతే ఈ మోనోకాటిలినన్స్ ఈ మోనోకాటిలినన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టైప్ ఆఫ్ మెంబర్స్ అనేవి ఈ కుటుంబం వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చారు. ఈ డైకాటిలినన్సే వచ్చారు. అయితే దీంట్లో ఈ రెండు డైకాటిలినస్ ఒక కాటిలినన్ యొక్క సైజ్ తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వీళ్ళు మోనోకాటిలినస్ అయిపోయినాయి. ఇప్పుడు రెండిట్లో ఒకరు పోయింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఏమంటాం, మోనో అంటాం. అలా వీళ్ళు ఇక్కడ ఇలా వచ్చారు, ఇక్కడ ఒకటి పొయ్యి ఇక్కడికి వచ్చారు. ఆ పొయ్యింది కొంచెం మిగిలిపోయి ఇలా కనిపిస్తుంది, దాన్నే మనం ఎపిబ్లాస్ట్ అంటాం. ఈ ఎపిబ్లాస్ట్ అనేది రిమినెంట్, లేదా ఈ ఈ ఈ కాటిలినన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాయి అనే ఒక ఎవల్యూషన్ పాయింట్ ని చెప్పనీకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎపిబ్లాస్ట్ అనేది కూడా మనకు మోనోకాట్ లో ఉంటుంది. ఎందుకు ఎపిబ్లాస్ట్ అనేది ఏంటి, ఒకప్పుడు ఇది చాలా మంచిగా బతికింది, ఇప్పుడు అదంతా పోయి ఇది లాస్ట్కి మిగిలిపోయింది ఒక రిమినెంట్ లాగా. దే ఎలా అది మీకు అర్థమైందా? అది గైస్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు దీని నుంచి ఎలా వస్తుందంటే క్వశ్చన్. ఫస్ట్ సపోజ్ మోనోకాటిలిడాన్ లో రాడికల్ చుట్టూ ఏది కవర్ అయింది అని అడిగారు అనుకోండి, అది ఎలాంటి కవరింగ్, అది అన్డిఫరెన్షియేటెడ్ షీట్, దాని పేరు కొలోరైజియా. ఆ తర్వాత నెక్స్ట్ అడుగుతారు, ఆ స్క్యూటెల్లం అనేది దేంట్లో ఉంటుంది అని. ఆ తర్వాత మీకు ఎపికాటిల్ ఉంది. ఎపికాటిల్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, రైట్? ఇది ఒక దెబ్బ, ఇది ఒక ఎంబ్రియోనల్ యాక్సిస్. అంటే ఇక్కడ మీకు కాటిలిడాన్ వచ్చింది అనుకోండి, ఈ కాటిలిడాన్ పైన ఉన్న స్ట్రక్చర్ ని ఎపికాటిల్ అంటారు. ఎపికాటిల్ పైన ఏముంటారు, ప్యూమిల్ ఉంటుంది. దీన్ని కవర్ చేసేది ఏంటి అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఒక పేరు అలా. మీకు అర్థమైందా? ఇది షూట్ ఎపెక్స్ అండ్ కొన్ని ఫ్యూ లీఫ్ ప్రెమోడియా. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ప్యూమిల్ ఉందా, ప్యూమిల్ బదులు వాడు ఏం చెప్తున్నాడంటే ప్యూమిల్ నుంచి షూట్ వస్తుంది, అది మీకు పక్కా తెలుసు. అయితే ఈ షూట్ తో పాటు నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లీఫ్ ప్రైమోడియా అని ఉంది. లీఫ్ ప్రైమోడియా అంటే లీఫ్ సంబంధించింది. ఈ పేర్లు మీరు గుర్తుంచుకోవాలి, షూట్ ఎపెక్స్ ప్లస్ లీఫ్ ప్రమోడియా అనే ఒక దాన్ని. లీఫ్ ప్రమోడియాని ఏది కవర్ చేస్తుంది, మన కోలియోపీటాయ్. పీటాలు ఏదో ఆ పేరు వాళ్ళు ఇచ్చారు, నేను ఏం చేస్తా, అలా అలా ఉన్నాయి, మనం ఏం చేస్తాం రామ్. మనం అక్కడ పేర్లలో ప్రియా, ఉషా అని రాయలేం కదా, రాస్తే వారు ఫీల్ అవుతారు కదా. సో గైస్, ఇది స్ట్రక్చర్ గైస్. ఈ స్ట్రక్చర్ ఏమైనా హార్డ్గా ఉందా, ఏం లేదు, చూడనీకి అలా ఉంది, బట్ రియాలిటీలో ఇలా ఉంటుంది. దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకోవచ్చు, ఎంబ్రియోజెనెసిస్ ఎలా జరుగుతుంది. ఆ, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంబ్రియోజెనెసిస్ ఎలా అంటే, ఈ జైగోట్ నుంచి ఈ గ్లోబులార్ ఎంబ్రియో లాగా ఎలా చేంజ్ అయింది, ఈ ఎంబ్రియో లాగా ఎలా చేంజ్ అయింది అని చెప్పొచ్చు. ఇక్కడ 2 సెల్ స్టేజ్ నుంచి ఇది 16 సెల్ ఎంబ్రియో లాగా ఎలా చేంజ్ అయింది అంటే, ఒక నిమిషం ఆగండి, ఇది ఇది పక్కా పెడతా, ఇది నాకు చిరాకేస్తుంది, తీసేసా. సో ఇక్కడ 2 సెల్ స్టేజ్ లో ఉంది కదా ఈ రెండు. ఈ 2 సెల్ లో ఇప్పుడు ఇది ఒక్కటే ఎంబ్రియో కదా. ఈ ఒక్కటే ఎంబ్రియో ఇలా ఎలా ఫామ్ అయింది, దీనికి ఏంటి, ఇలా ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ వన్, ఎందుకంటే ఎక్కువ అయిపోద్ది అనవసరంగా టైం బొక్క. ఓకేనా? అది ఇది స్ట్రక్చర్. సో ఇది గైస్, మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్. అయితే మీకు ఇదంటే చెప్పాక నేను మీకు ఒక పాయింట్ మిస్ చేశాను, అంటే పాయింట్ మిస్ చేయలేదు, ఒక టాపిక్ చెప్పాలి. ఆ టాపిక్ పేరే ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్. ఎక్కడ పోయావమ్మా బంగారం, కనిపిస్తలేవు నువ్వు. చిలిపి నలగని చిలకరా, హే అరెరే అందరు బొమ్మ, ఇంతకన్నా చిలక చిలక, ఇప్పుడే ఏమైంది గనక, ఇంక ముందుంది ముసళ్ళ పండగ పండగ, ఎందుకో ఎందుకో, జోడు 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 జోడు. ఇదేనా? ఇక్కడ ఎక్కడైనా ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అనే వర్డ్గా అనిపిస్తుందా అమ్మా? అనిపిస్తలే నాకైతే. ఓకే, ఇది కాదు. ఇది కాదు. ఆ, ఇదే. ఓకే గైస్, ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక అడిషనల్ టాపిక్, అంటే మన ఎన్సీఆర్టీలోనే ఉంది. అది మనకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, ఫర్ సపోజ్ గైస్, ఒక ఫ్లవర్ ఉంది. అయితే ఆ దిక్కుమాలిన ఫ్లవర్లో, ఆ ఫ్లవర్లో ఏముందంటే, ఒక మేల్ ఫ్లవర్, ఒక ఫీమేల్ ఫ్లవర్ ఒకటే ఫ్లవర్లో ఉండిపోయినాయి. అయితే మనకి ఏం కావాలంటే, ఈ మేల్ ఫ్లవర్ వచ్చి ఫీమేల్ ఫ్లవర్తో కలవద్దు, నాకు నచ్చట్లేదు, ఐ డోంట్ వాంట్. నాకు ఏం కావాలంటే, ఇంకొక మేల్ ఫ్లవర్లోని పోలింగ్ గ్రెయిన్స్ వచ్చి ఫీమేల్ ఫ్లవర్లో కలవాలి. సో అప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ ఈ మేల్ ఫ్లవర్స్లో స్టెమెన్స్ ఉంటాయి, రైట్? స్టెమెన్స్ అంటే ఏంటి, స్టెమెన్లో యాంటర్స్ ఉంటాయి అండ్ ఫిలమెంట్ ఉంటుంది. ఈ యాంటర్స్ నుంచి ఏమొస్తాయి, పోలింగ్ గ్రెయిన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈ పోలింగ్ గ్రెయిన్స్ రావద్దంటే ఈ యాంటర్స్ని పీకేస్తాం.
ఓకేనా, పీకేసిన. అప్పుడు ఈ ఫీమేల్ ఫ్లవర్ ఓకే, ఇప్పుడు నాకు ఈ మేల్ ఫ్లవర్ నుంచి వచ్చే ప్రాసెస్ ఆగిపోయింది. బట్ ఈ ఫీమేల్ ఫ్లవర్ ఉంది కదా, మళ్ళీ బయట నుంచి వేరే పోలెంగ్రెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా దీన్ని కలిసేది. సో అలా జరగకూడదు. అప్పుడు నేను ఏం చేస్తా, దీని మీద బ్యాగ్ వేస్తా. బ్యాగ్ వేసిన తర్వాత నాకు కావాల్సిన పోలెంగ్రెన్ తీసుకొస్తా. తీసుకొచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి ఈ పోలెంగ్రెన్ నేను లేచేస్తా. మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ ఇక్కడ నుంచి పోలెంగ్రెన్స్ వచ్చి మళ్ళీ పడే ఛాన్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ వేసాను. మళ్ళీ వేరే వచ్చి ఆక్యుపై చేస్తే, మళ్ళీ నేను పంపించిన దాన్ని నూకేస్తే మళ్ళీ బ్యాగ్ పెడతా. అలా బ్యాగ్ పెడితే అప్పుడు ఏమవుతుంది, ఈ ఫీమేల్ ఫ్లవర్లోనే మనం పంపించిన పోలెన్ గ్రెయిన్ ఆ స్టిగ్మా మీద ఉంది, ఆ స్టిగ్మా మీద జర్మినేట్ అయిపోద్ది. అర్థమైందా? ఆ తర్వాత మళ్ళీ మనకి ఫ్రూట్ నుంచి సీడ్ నుంచి ప్లాంట్ వస్తుంది. ఇలా మనం ఏం చేస్తున్నామంటే, ఒక ప్లాంట్ నుంచి ఒక ఫీమేల్ ఫ్లవర్ని మన బ్యాగ్లో పెట్టి, ఇంకో ప్లాంట్ నుంచి పొలెంగ్రెయిన్ తీసుకొని, దీంట్లో ఒక డిఫరెంట్ జెనెటిక్స్ ఉంటాయి, దీంట్లో ఒక డిఫరెంట్ జెనెటిక్స్ ఉంటాయి. ఈ రెండు జెనెటిక్స్ని ఈ రెండు జెనెటిక్స్ని కలిపి, అబ్బా, ఇప్పుడు ఈ ప్లాంట్ నుంచి ఉన్న పోలెంగ్రెయిన్, ఈ ప్లాంట్ నుంచి ఉన్న ఫీమేల్, దీంట్లోకి వెళ్ళి ఒక జెనెటిక్స్, దీంట్లోకి వెళ్ళి ఒక జెనెటిక్స్, ఈ రెండు జెనెటిక్స్ కలిపి ఏమవుతున్నాయి, ఒక ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో దీనే మనము హైబ్రిడ్ అంటాం. సో ఇలా హైబ్రిడ్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దీనే ఆర్టిఫిషియల్ హైబ్రిడ్ అంటాం. ఇవన్నీ అర్థమైందా? అయితే మీకు ఒక టెక్నికల్ వర్డ్ చెప్తా, ఈమాసిక్యులేషన్. దీనికి అర్థమైందంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక మేల్ ఫ్లవర్లో స్టెమెన్స్ ఉంటాయి, స్టెమెన్స్లో యాంటర్ ఉంటుంది, తర్వాత మీ యొక్క ఫిలమెంట్ ఉంటుంది. యాంటర్లో మీకు పోలింగ్ గ్రెయిన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, యాంటర్ని రిమూవ్ చేస్తే దాన్ని మనం ఈమాసిక్యులేషన్ అంటారు. ఇగో ఈమాసిక్యులేషన్ అది. తర్వాత ఫ్లవర్, మన మన ఫీమేల్ ఉంది కదా, ఫీమేల్ ఎక్కడ ఉంటుంది, ఫీమేల్ ఏమేమి ఉంటాయి, స్టిగ్మా ఉంటుంది, స్టిగ్మా తర్వాత స్టైల్ ఉంటుంది, స్టైల్ తర్వాత ఓవరీ ఉంటుంది. ఈ స్టిగ్మాని మనం దేంతో కవర్ చేస్తున్నాం, బ్యాగ్తో కవర్ చేస్తున్నాం, దానికి మనం దీన్ని బ్యాగింగ్ అంటాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇక లాస్ట్ ముచ్చట ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ ఉందండి. ఈ ప్లాంట్ ఏం చేస్తుందంటే, ఇది ఒక ఫ్లవర్. ఈ ప్లాంట్లో అన్ని ఫీమేల్ ఫ్లవర్సే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇమాస్కులేషన్ అనే ప్రాసెస్ చేయాలా చేయకూడదు అని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇమాస్కులేషన్ దేనికి సంబంధించింది? యాంటస్ని రిమూవ్ చేయాలి. యాంటస్ దేనికి సంబంధించినవి? మేల్కి సంబంధించినవి. ఈ ప్లాంట్లో అన్ని ఫీమేలే ప్రొడ్యూస్ అయినప్పుడు ఇమాస్కులేషన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. ఒక పారు చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈ ఎందుకు మన ఇమాస్కులేషన్ అనే ప్రాసెస్ వస్తుంది. సో ఇలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్లో చాలా ఈజీ అయిపోద్ది. ఈ స్టెప్ని మనం స్కిప్ చేయొచ్చు. ఇమాస్కులేషన్ డైరెక్ట్గా ఈ ఫ్లవర్స్ని ఏం చేయాలి, బ్యాగ్తో కలిపేయాలి. ఎందుకు వేరే పోలోగ్రెయిన్స్ వచ్చి వేరే ఇక్కడ ఈ ప్లాంట్లో పోలోగ్రెయిన్స్ లేవు మనకు, ఓకే, కానీ వేరే ప్లాంట్స్ ఉంటాయి కదా వచ్చి దీన్ని కలిసే ఛాన్స్ ఉంది కదా. సో అలా కలవకుండా ఆపనీకి మనం బ్యాగ్ వేస్తాం అంతే. సో ఇది గైస్ హైబ్రిడైజేషన్. ఇక లాస్ట్ ఒక వీడియో ఉంటుంది గైస్, ఆ లాస్ట్ వీడియోతో మనం ఈ చాప్టర్ని ముగించేద్దాం. కొత్తగా ముగించేద్దాం లేకపోతే పాతగా ముగించేద్దాం, ఎలాగో అలాగా ముగించేసేసి మనం ముందుకెళ్దాం. మనం ప్రయత్నం మనం చేద్దాం, మిగతాదంతా కృష్ణునికి వదిలేద్దాం. తర్వాత జయ శ్రీ రామ్. ఓకే గైస్, బాయ్ గైస్.